హాయ్ హలో నమస్తే అండి. దిస్ ఈజ్ రాధా. వెల్కమ్ టు అవర్ అకాడమీ పిఆర్ అకాడమీ. ఐఎమ్ ఫిజిక్స్ టీచర్. సో నెక్స్ట్ మనం రిమైనింగ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. ప్రీవియస్లో వచ్చే రిమైనింగ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. సైన్స్ అనేది మనకి ఇక్కడ ఫిజిక్స్ అంటేనే చాలామంది భయపడుతూ ఉంటారు. కాకపోతే అదేం లేదమ్మా, చాలా ఈజీగా ఉంటుంది. మీకు అర్థం చేసుకోవాలి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను చెప్తాను, కానీ మీరు నా వీడియోస్ని ఫాలో అయితే మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. చూడండి, నెక్స్ట్ కాంతి దట్టమైన మాధ్యమం ద్వారా అరుదైన మాధ్యమంలోకి ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుంది అని అడిగాడు. కాంతి దట్టమైన మాధ్యమం నుండి అరుదైన మాధ్యమం ద్వారా అరుదైన మాధ్యమంలోకి ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుంది? దాని వేగం ముందుగా తగ్గుతుంది, తర్వాత పెరుగుతుంది. అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి దాని వేగం పెరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ దాని వేగం తగ్గుతుంది. ఫోర్త్ వన్ దాని వేగం అలాగే ఉంటుంది, చేంజ్ అవ్వకుండా ఉంటుంది అని అడిగారు. అయితే ఏంటి ఆన్సర్ దీనికి? అసలు దట్టమైన మాధ్యమం ఏంటి, అరుదైన మాధ్యమం ఏంటి, ఇవేదో తెలిస్తేనే కదా మనకి ఏం జరుగుతుందనేది తెలిసడానికి, ఆన్సర్ అనేది తెలియడానికి. సో చూద్దాం. అసలు దట్టమైన మాధ్యమం అంటే ఇంగ్లీష్లో దట్టమైన మాధ్యాన్ని డెన్సర్ మీడియం అంటారు. దట్టమైన అంటే పేరులోనే ఉంది. దట్టంగా అంటే దగ్గరగా, అంటే ఇక్కడ మనకి అణువులన్నీ కణాలన్నీ దగ్గరగా బాండ్ అయి ఉంటాయి అన్నమాట. దాన్నే దట్టమైన మాధ్యమం అని అంటాం. అంటే అక్కడ కణాలన్నీ ఒకదానితో ఒకటి గట్టిగా బంధించబడి ఉంటాయి. నెక్స్ట్ అరుదైన మాధ్యమం అంటే అక్కడ కణాలన్నీ ఫ్రీగా ఉంటాయి అన్నమాట, ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. సో దట్టమైన మాధ్యమానికి ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వాటర్ తీసుకోవచ్చు. సో వాటర్ తీసుకోవచ్చు, లేదా గ్లాస్ తీసుకోవచ్చు, గాజు కూడా మనం తీసుకోవచ్చు అమ్మా. వాటర్ తీసుకోవచ్చు, గ్లాస్ తీసుకోవచ్చు. అరుదైన మాధ్యమానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఎయిర్, గాలి, అంతే కదా. గాల్లో కణాలన్నీ చాలా ర్యాండమ్గా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా గ్లాస్లోని వాటర్తో కంపేర్ చేసుకుంటే అంతే కదా. గ్లాస్లోని కానీ, అంటే గ్లాస్ అంటే ఒక గ్లాస్ అని కదా, మెటీరియల్ అన్నమాట. దాంట్లో ఉండే కణాలు బలంగా ఉంటాయి కాబట్టి అదొక వస్తువు ఆకృతిని రూపొందుకుంది, అవునా? సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. దట్టమైన మాధ్యమం నుండి అరుదైన మాధ్యమంలోకి మనకి తెలుసు, ఎప్పుడైనా ఒక లైట్ ఎంటర్ అవ్వాలి, రెండు మీడియంలు అంటే రెండు మీడియంస్ మాధ్యమాలు. ఇక్కడ చూడండి, ఇది డెన్సర్ మీడియం అంటే దట్టమైన మాధ్యమం, ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. అంటే మనకు తెలియడం కోసం ఇది నీరు అనుకోండి, ఇది గాలి అనుకోండి. కాంతి కిరణం వచ్చి ఇలా మనకి, ఇది నార్మల్, కాంతి కిరణం వచ్చి మనకి ఇలా పతనం చెందింది. పతనం చెంది ఏమవుతుంది, ఇలాగా దూరంగా, నార్మల్కి దూరంగా ఇది ట్రావెల్ చేస్తుంది. అయితే ఇది వాటర్ కదమ్మా, ఇదంతా వాటర్ మీడియం, వాటర్ దట్టమైన మాధ్యమం. ఇక్కడ గాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బాగా రద్దీగా ఉన్న రోడ్డు ఉంది. ఆ రోడ్లోని మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తాం? మనుషులు తోసుకుంటూ నడుచుకుంటూ వెళ్తాం, అంతేనా? లేకపోతే మనం రాగానే అందరూ మనకు ప్లేస్ ఇచ్చేస్తారా? ఎవరు కదా. సో మనం తోసుకుంటూ వాళ్ళని నెట్టుకుంటూ ముందుకు వెళ్తాం, అంతేనా? అలా కాకుండా రోడ్ అంతా ఫ్రీగా ఉంది, అక్కడ ఎటువంటి మనుషులు లేరు, వెహికల్స్ లేవు. అప్పుడు మనం ఎలా వెళ్తాం? చాలా ఫాస్ట్గా వెళ్తాం. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. డెన్సర్ మీడియం అంటే కణాలన్నీ దగ్గరగా ఉంటాయి కదా. మరి దగ్గరగా ఉండే కణాల్లోంచి కాంతి వెళ్ళాలంటే ఏమవుతుంది? కొంచెం స్లోగా ట్రావెల్ చేస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? రేరర్ మీడియం, కణాలన్నీ దూరంగా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? స్పీడ్ అనేది పెరుగుతుంది. వెరీ గుడ్. ఇక్కడ స్పీడ్ ఏమవుతుంది? ఫాస్ట్ అయిపోతుంది అనమాట. మనం 10th ఇంటర్మీడియట్ బాగా చదివి ఒక్కసారి డిగ్రీలోకి వెళ్ళేసరికి ఏమవుతాం? ఫ్రీ బర్డ్స్ అవుతాం కదా, అలా అనమాట. ఇక్కడ కూడా డెన్సర్ మీడియంలో దగ్గరగా ఉండే కణాల మధ్య నుంచి కాంతి ట్రావెల్ చేసి ఒక్కసారిగా రేరర్ మీడియంలోకి వెళ్ళేటప్పటికి ఫ్రీగా బయటికి వెళ్ళిపోతుంది. అంటే కాంతి అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది అనమాట. మన ఫిజిక్స్లోకి వచ్చేద్దాం. సో అప్పుడు ఏంటవుతుంది ఇక్కడ? దాని వేగం ఏమవుతుంది? పెరుగుతుంది. దాని వేగం పెరుగుతుంది. సో ఆన్సర్ ఏంటి? బి అనేది ఆన్సర్ అవుతుంది. దాని వేగం ఏమవుతుంది? పెరుగుతుంది. లైట్ అనేది దట్టమైన మాధ్యమం నుండి అరుదైన మాధ్యమంలోకి వచ్చేటప్పుడు వేగం అనేది పెరుగుతుంది. మరి రివర్స్లో ఏమవుతుంది? అది కూడా చూసేద్దాం. ఇక్కడే చెప్పండి, ఇక్కడ రివర్స్లో ఏమవుతుంది? ఇది డెన్సర్, ఇది రేరర్. అలా కాకుండా లైట్ రే ఇలా ట్రావెల్ చేయాలి. అప్పుడేమవుతుంది? బాగా కణాలన్నీ దూరంగా ఉన్నాయి, అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళాలి.
అంటే ఇక్కడ ఏంటిది డెన్సర్ మీడియం, కణాలు దగ్గర దగ్గరగా ఉన్న మీడియంలోకి. దీని ఆపోజిటేనమ్మా, ఇక్కడ వేగం పెరుగుతుంది, ఇక్కడికి వచ్చాక తగ్గుతుంది. అంటే ఒక డెన్సర్ నుంచి డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం వెళ్ళేటప్పటికి దాని కాంతి వేగం, అంటే దాని కాంతి వేగం ఏ కాంతి వేగం, కాంతి కిరణం యొక్క కాంతి వేగం ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే ఇంక్రీజ్ అవుతుంది, ఫాస్ట్ అవుతుంది. అలా కాకుండా రేరర్ నుంచి వస్తుంది, అది రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి కాంతి కిరణం వచ్చేటప్పుడు దాని వేగం తగ్గిపోతుంది. మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్తే చాలా విచ్చలవిడిగా ఫాస్ట్గా ఉంటాం, మళ్ళీ ఇంట్లోకి వచ్చేటప్పటికి తగ్గిపోతాం, అంతేనా? సో రేరర్ నుంచి రేరర్కి వెళ్ళేటప్పుడు, డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళేటప్పుడు కాంతి కిరణం యొక్క వేగం పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది. రేరర్ నుంచి డెన్సర్కి వచ్చేటప్పటికి మీడియం ద్వారాక పొద్దున మనం వచ్చినప్పుడు చాలా హుషారుగా, ఫ్రెష్గా, చాలా యాక్టివ్గా వస్తాం. అదేంటంటే మనం డెన్సర్ నుంచి రేరర్లోకి వచ్చినట్టు లెక్క, ఫాస్ట్గా ఉంటాం. ఆ తర్వాత సాయంత్రం మొత్తం వర్క్ అంతా ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, మన ఎనర్జీ అంతా లో అయిపోయి మన స్పీడ్ కాస్త తగ్గిపోతుంది. అదేంటంటే రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళట్టు. ఓకేనా? సో దీనికి ఆన్సర్ ఏంటి, కాంతి దట్టమైన మాధ్యమం ద్వారా అరుదైన మాధ్యమంలోకి ప్రవేశించినప్పుడు దాని యొక్క వేగం పెరుగుతుంది. ఇది దాని తాలూకా ఆన్సర్. ఘర్షణ కణాల ద్వారా కాంతిని చెదరగొట్టే దృగ్విషయాన్ని ఏమంటాం? ఇది కూడా గ్రూప్ డిలో మనకి అడిగిన 2022లో అడిగిన క్వశ్చన్, షిఫ్ట్ 1లో అడిగినటువంటి క్వశ్చన్ అమ్మ. చూడండి, డిస్పర్షన్ అంటే చెదరగొడుతుందా, లేకపోతే రిఫ్రాక్షన్ ఆఫ్ లైటా, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షనా, టిండాల్ ఎఫెక్టా? ఇట్లా ఆన్సర్ ఏంటి ముందు చూద్దాం. డిస్పర్షన్ అంటే ఏంటి అసలు? డిస్పర్షన్ అంటే ఏంటి లేదు, కాంతి వచ్చి ఒక వస్తువు మీద పడింది అనుకోండి, అదేమవుతుందంటే చల్లా చెదురుగా వెళ్ళిపోతుంది. అంటే దాన్ని అది ఇటుపక్క చల్లా చెదురుగా విడగొట్టేస్తుంది అనమాట. దాన్ని డిస్పర్షన్ అంటాం. అలా కాకుండా రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, కాంతి వక్రీభవనం అంటే ఏంటి అసలు? ఇప్పుడే చెప్పాం, డెన్సర్ మీడియం, రేరర్ మీడియం. సో కాంతి అనేది ఇది రేరర్ మీడియం అనుకోండి, ఇది డెన్సర్ మీడియం అనుకోండి. కాంతి అనేది ఒక మీడియం నుంచి, అంటే ఒక మీడియం నుంచి మరొక మీడియానికి, అంటే ఒక యానకం నుండి మరొక యానకానికి సో ప్రవేశించినప్పుడు, ఇగోండి ఇది రేరర్ కదా, లైట్ ఎలా వచ్చిందమ్మా, ఇది గాలి మీడియం. అసలు మీడియం అంటే ఏంటి? మీడియం ఏదైనా ఒక దాన్ని ప్రయాణించడానికి కావాల్సిందనమాట. ఏదైనా ఒక, అంటే అది సౌండ్ కావచ్చు, లైట్ కావచ్చు, హీట్ కావచ్చు, ఏదైనా ఒక వస్తువు ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా మనకి మీడియం అనేది అవసరం. సో ఇక్కడ గాలి మీడియం, ఇక్కడ నీరు ఒక మీడియంగా తీసుకుందాం, డెన్సర్ మీడియం. అయితే కాంతి కిరణం వెలగొచ్చి పతనమైనప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్, అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర ఏమవుతుందంటే వంగి ప్రయాణిస్తుంది. దీన్నే మనం కాంతి వక్రీభవనం అని అంటాం. అంటే ఒక యానకం నుంచి మరొక యానకంలోనికి కాంతి ప్రసరించేటప్పుడు వంగి ప్రయాణిస్తుంది. ఈ వంగి ప్రయాణించే దృగ్విషయాన్నే కాంతి వక్రీభవనం అని చెప్తామన్నమాట. అందుకే మనం చూడండి, ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ వాటర్లో కనుక ఒక స్ట్రాన్ వేసామనుకోండి, అది మనం చూస్తే ఎలాగుంటుంది, ఇలా వంగి, అంతే కదా, ఇలా వంగినట్టుగా కనిపిస్తుంది. అది ఎక్కడంటే దేనికో వల్ల, అంటే కాంతి వక్రీభవనం వల్ల. సో నెక్స్ట్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, మొత్తం అంతర్గత పరావర్తనం. రిఫ్లెక్షన్ అంటే ఏంటి అసలు? ఇక్కడ ఒక లైట్, ఇక్కడ మిర్రర్ ఉందనుకోండి, ఇది ఒక మిర్రర్ అనుకోండి, లైట్ ఇలా స్ట్రైక్ అయింది, మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చేస్తుంది. అంటే ఒక వస్తువు మీద కాంతి పడినప్పుడు దాన్ని ఢీకొట్టి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, అదే తలంలోకి వచ్చేస్తుంది అనమాట. దాన్ని మనం రిఫ్లెక్షన్ అంటాం. ఇక్కడ చూడండి, టోటల్ ఇంటర్నల్, అంతర్గత అంటే తన లోపల తానే. అంటే మనకి ఇక్కడ ఇదొక వస్తువు అనుకోండి, ఇక్కడ కాంతి కన్ను వెలగొచ్చి పతనమైందమ్మా, మళ్ళీ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇక్కడికి, అంటే దాని లోపల అదే మనకి
రిఫ్లెక్షన్స్ అనేవి జరుగుతాయి, బయటికి పోదనమాట కాంతి అనేది. దాని లోపల అదే పరావర్తనం పలుమార్లు జరుపుతూ ఉంటే దాన్ని అంతర్గత పరావర్తనం అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి డైమండ్ చూడండి, డైమండ్ చూస్తే మనకు బాగా షైనింగ్గా కనిపిస్తుంది. దాని లోపల కూడా మనం అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న ఇలా లైన్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనకి పరావర్తనం తాలూకా లైన్స్. అవి పరావర్తనం చెందడం వల్లే ఒక లైట్ వేస్తేనే బాగా కనిపిస్తుంది. అలాంటిది 100 లైట్లు వేస్తే ఎలా ఉంటుంది, ఇంకా బాగా కనిపిస్తుంది, అవునా? సో ఒకసారి పరావర్తనం చెందితేనే మనకు కనిపిస్తుంది రిఫ్లెక్షన్. అలా సార్ 10 సార్లు 100 సార్లు రిఫ్లెక్షన్ జరుగుతూనే ఉంటే ఏమవుతుంది, అక్కడ ఆ మెటీరియల్ అనేది చాలా షైనీగా మనకు కనిపిస్తుంది. ఆప్టికల్ ఫైబర్స్లో కూడా యూజ్ చేసేది ఇదే కండిషన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది. సో ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. నెక్స్ట్ టిండాల్ ప్రభావం. అయితే ఇప్పుడు చూడండి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో. The phenomenon of scattering of light by colloidal particles gives rise to ఘర్షణ కణాల ద్వారా కాంతిని చెదరగొట్టే దృగ్విషయం. ఘర్షణ కణాలు, ఇక్కడ కణాల ఘర్షణ ఎక్కడ ఉందండి, ఇక్కడ లైట్ రే ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్ అయింది, వంగి ప్రయాణించింది. కాబట్టి ఇది ఫస్ట్ చూద్దాం. డిస్పర్షన్ చూసేటప్పటికి కాంతి అనేది ఒక వస్తువు మీద పడింది, ఆ వస్తువు వచ్చేసింది ఆ కాంతిని ఇలా పక్కకి పంపించింది. అక్కడ ఏమైనా ఘర్షణ ఉందా, లేదు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. రిఫ్రాక్షన్ చూడండి, కాంతి అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్ళేటప్పుడు వంగి ప్రయాణిస్తుంది అని అన్నాడు. అక్కడ మనకు ఘర్షణ ఏమైనా ఉందా, లేదు. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే పరావర్తనం అనేది ఒక వస్తువు లోపల పలుమార్లు జరుగుతూ ఉంటే దాన్ని అంతర్గత పరావర్తనం అని అంటాం. సో దీనిలో ఏమైనా కొలైడ్ ఉందా, కణాల తాలూకా ఘర్షణ, ఇది కూడా కాదు. కణాలు అనేవి అటు ఇటు తిరుగుతున్నాయి, అంటే కిరణాలు రేస్, అంతేగాని కణాలు ఎక్కడ ఢీ కొట్టుకోవటంలే. నెక్స్ట్ 4th వన్, లాస్ట్ వన్, టిండాల్ ప్రభావం. అసలు టిండాల్ ప్రభావం అంటే ఏంటి, టిండాల్ ప్రభావం అంటే ఏంటి? ఈ 3 ఆన్సర్ కాదు కాబట్టి ఇది ఆన్సర్ కరెక్టే, అదే ఆన్సర్. సో ఆన్సర్ ఇదే, కాకపోతే ఎందుకు ఆన్సర్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి, అంతే కదా. ఎందుకు ఆన్సర్ అవుతుందో తెలియకుండా ఆన్సర్ ఎలా పెట్టేస్తాం, 3 కాకపోతే 4వదేనా, కాదు. ఇక్కడ చూడండి, టిండాల్ ప్రభావం అంటే మనకి ఒక పదార్థం, అంటే నీరే తీసుకుందాం. నీరులో ఉంటే అణువులన్నీ ఏ అణువులు ఉంటాయి, H2O అణువులే ఉంటాయి, అంతే కదా. నీరు అంతటా కూడా మనకి H2O మాలిక్యూల్స్ కనిపిస్తూ ఉంటాయి. అందులో మనం ఏం చేసామంటే కొంచెం మిల్క్ని యాడ్ చేసాం. మిల్క్ని యాడ్ చేసేటప్పుడు ఆ మిల్క్ తాలూకా పార్టికల్స్ కణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మిల్క్ లోపల స్ప్రెడ్ అయిపోతాయి, కంప్లీట్గా కరిగిపోతాయి. కానీ ఆ కణాలు ఎప్పుడూ కూడా కదులుతూనే ఉంటాయి పైకి కిందికి. అట్లా టైంలో మనం ఒక లేజర్ లైట్ని తీసుకొని లైట్ కనుక పాస్ చేస్తే ఆ ద్రావణంలోకి మనకి అక్కడ ఆ కణాలని, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది ఒక గ్లాస్, ఇక్కడ ఇదంతా ఫుల్గా వాటర్తో నిండిపోయింది, వాటర్తో ఉంది. ఇందులో మనం కొన్ని మిల్క్ డ్రాప్స్ అనేవి వేసాం, ఇదంతా మిల్క్ డ్రాప్స్ కలిగిపోయి సో కంప్లీట్గా వాటర్లో మిల్క్ మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం కాంతిని ఇలా ప్రసరింపచేసాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ మిల్క్ అంటే పాల యొక్క కణాలు ఏవైతే ఉన్నాయో అవి అటు ఇటు కదులుతూ ఉంటాయి కదా, వాటిని ఇవి ఢీ కొట్టుకుంటుంది అనమాట. ఈ కాంతి కిరణం ఢీ కొట్టి మనకి ఇక్కడ ఏం చెందుతుందంటే ఇలా పరిక్షేపణం చెందిస్తుంది, స్కాటర్ చేయించేస్తుంది. కాంతి కిరణాల ఘర్షణ వల్ల పరిక్షేపణం జరిగితే దాన్ని టిండాల్ ప్రభావం అని అంటాం. కాంతి కిరణాల పరిక్షేపణం వల్ల అంటే ఒకదానికి ఒక ఢీ కొట్టుకోవడం వల్ల పరిక్షేపణం చెందితే దాన్ని టిండాల్ ప్రభావం అంటారు. నిత్య జీవితంలో మనం ఎక్కడ చూస్తామో తెలుసండి, ఇవి ఒక రూమ్ రూమ్ అంతా క్లోజ్గా ఉండి ఒక పైన ఒక చిన్న హోల్ ఉందనుకోండి మన రూమ్కి పైన, ఆ రూమ్లోంచి ఒక లైటింగ్ మనకి ఇలా కనిపిస్తుంది, అందులో మనకి డస్ట్ పార్టికల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి, గమనించండి. సో నెక్స్ట్ అదేవిధంగా దట్టంగా ఉండే ఒక పెద్ద చెట్టు, అంటే మర్రి చెట్టు లాంటిది అనమాట. ఆ మర్రి చెట్టు దగ్గర మనం మధ్యాహ్నం టైం గట్ట నిల్చోవని చెప్పలేదు, కానీ ఒకసారి చూడండి అక్కడంటే ఏవైతే బుష్ ఉంటుందో పైన, ఆ బుష్ల మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్ ఎలా అయితే ఉంటాయి అటువంటి ప్యాచెస్ కిందన మనకు అన్నీ ఫామ్ అవుతాయి అన్నమాట. నేల మీద చిన్న చిన్న ప్యాచెస్, అంటే సూర్యుడి తాలూకా ప్యాచెస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా డ్యూ టు టిండాల్ ఎఫెక్ట్, టిండాల్ ప్రభావం వల్ల. అంటే అక్కడ మనకి వాతావరణంలో ధూళి కణాలతో ఈ కాంతి కణాలు కొలైడ్ అయ్యి స్కాటరింగ్ జరుగుతుంది, పరిక్షేపణం చెందుతుంది. దాన్నే మనం టిండాల్ ప్రభావం అంటాం. సో ఏదైనా ఘర్షణ కణాల ద్వారా
కాంతిని చెదరగొట్టే దృగ్విషయం. ఇక్కడ కూడా ఏమవుతుంది, ఈ కణాలు అనేవి ఇక్కడ ఢీకొట్టడం వల్ల, ఢీకొట్టాయి అంటే కొలైడ్ అయ్యాయి, ఢీకొట్టడం వల్ల ఘర్షణ జరిగి కాంతి అనేది బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే పరిక్షేపణ చెదరగొట్టి పడిపోతుంది. దాన్నే మనం టిండాల్ ఎఫెక్ట్ అని అంటాం. అర్థమైంది కదా. ఇది నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్వచ్ఛమైన తెల్లని కాంతి పుంజం ప్రిజం గుండా వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది? స్వచ్ఛమైన తెల్లని కాంతి పుంజం. ఇప్పుడు మనకు సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలు ఉన్నాయి. అది ఏ కాంతి కిరణాలు? అవి ఏ కాంతి కిరణం అమ్మా? తెల్లని కాంతి పుంజం. తెల్లని కాంతి పుంజం. సూర్యుడి నుంచి మనకు వస్తున్న కాంతి అంతా తెల్లని కాంతి పుంజం. అయితే ఇక్కడ అటువంటి స్వచ్ఛమైన తెల్లని కాంతి పుంజాన్ని ప్రిజం గుండా, ప్రిజం ఎంతమంది చూసారో తెలియదు నాకు. ప్రిజం అనేది ఎలా ఉంటుందమ్మా? మనకి ఈ షేప్లో ప్రిజం అనేది ఉంటుంది. ప్రిజం షేప్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడి నుంచి మనకి కాంతి కిరణం ఇలా వెళ్ళేటప్పుడు కాంతి ఏమవుతుంది, అక్కడ ఏం జరుగుతుందని అడిగాడు. ఇక్కడ ఇది కాంతి కిరణం అనేది ఇలాగా వచ్చి పడింది ప్రిజం మీద. ప్రిజం అనేది మనకి గ్లాస్ మెటీరియల్తో చేస్తారు, ఓకేనా? గ్లాస్తో చేస్తారు. ద రే విల్ బి రిఫ్లెక్టెడ్. కిరణం పరావర్తనం చెందుతుంది. రిఫ్లెక్ట్ ఎప్పుడు అవుతుంది మనం చెప్పాం. రిఫ్లెక్షన్ ఎప్పుడు అవుతుంది? ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందా? రిఫ్లెక్ట్ అంటే ఏదైనా అడ్డు తగిలినప్పుడు లైట్ రే వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేయాలి, అవునా? లైట్ రే వెళ్ళి బయటకు వచ్చేయాలంటే అక్కడ ఏంటిది? అడ్డు ఉండాలి. ఇక్కడ ఇది ఏంటిది? గ్లాస్తో చేసిన ప్రిజం. గ్లాస్తో ప్రిజం అంటే గ్లాస్ మనం ముందే చెప్పాం, పారదర్శక పదార్థం, కాంతిని తమ గుండా ప్రసరింపచేస్తుంది. ఎప్పుడు మనకి కాంతి అనేది రిఫ్లెక్ట్ అవుతుందమ్మా? బ్యాక్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఏదైనా అడ్డునేటప్పుడు మాత్రమే మనకి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం చూసుకునే అద్దం ఉందా? అద్దానికి ఎంతమంది అబ్జర్వ్ చేశారు? బ్యాక్ సైడ్ మనకు ఒక పూత పూసి ఉంటుంది. అది కాపర్ పూత, జింక్ పూత పూసుంటారు. ఆ పూత ఉండటం వల్లే లోపలికి వెళ్ళిన లైట్ రే వెళ్ళి మళ్ళీ అక్కడ ఆ పూతను టచ్ చేసి మళ్ళీ వెనక్కి రావడం వల్ల మన ముఖం మనం చూసుకోగలుగుతున్నాం. అలా కాకుండా వెనక పూతను కొంచెం గీకి చూడండి, అప్పుడు మన మొహం మనకు కనబడద్దేమో. ఖచ్చితంగా కనబడదు. ఎందుకు? ఆ లైట్ రే వెళ్ళిన లైట్ రే వెనక నుండి వెళ్ళిపోద్ది, అంతే తప్ప కానీ తిరిగి మళ్ళీ బ్యాక్ అవ్వదు. బ్యాక్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దానికి అడ్డు అనేది ఉండాలి. ఇక్కడ కూడా ఈ ప్రిజం అనేది గ్లాస్ మెటీరియల్తో చేయడం వల్ల అక్కడ ఎట్లాంటి అడ్డు లేదు, గ్లాస్ కదా, బికాస్ కాంతి అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి పరావర్తనం చెందే ఛాన్సే లేదు. ఆన్సర్ ఇది కాదు. నెక్స్ట్, కాంతి కిరణం కలుస్తుందట. కాంతి కిరణం వస్తుంది, అసలు అది ఎటు పోతుందో తెలిస్తే కదా అది కలుస్తుందో విడిపోతుందో తెలియడానికి. అది మనం చెప్పలేం. అంటే కలుస్తుందా? కలవదు. ఎక్కడ కలుస్తుంది అసలు కాంతి కిరణం? కాంతి కిరణం వచ్చి ప్రిజం మీద పడుతుంది అంతే. కలుస్తుంది అనేది మనం ఎక్కడ కలుస్తుందో తెలియదు కదా, చెప్పలేం కదా. సో ఇది కూడా కాదు. పడిన వెంటనే ఏం జరుగుతుందని అడిగాడు అంతే. నెక్స్ట్, పుంజం మినుకుమంటుందని అడిగాడు. మినుకుమంటుందట. కాంతి కిరణం ప్రిజం మీద పడితే మనకి మినుకుమంటూ, అంటే ఇప్పుడు మన నక్షత్రాలు చూడండి ఇలా బ్లింకింగ్ లాగా అవుతాయి. అలాగేమైనా కాంతి కిరణం బ్లింక్ అవుతుందా? బ్లింక్ అవ్వదు. ఎందుకు బ్లింక్ అవుతుంది? అది ట్రాన్స్పరెంట్ మెటీరియల్, దాని మీద కాంతి కిరణం పడితే బయటికి వెళ్ళిపోతుంది తప్ప మధ్యలో ఆగి బ్లింక్ అయ్యి వెళ్ళదు. కాబట్టి ఆన్సర్ ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏమవుతుందంటే కాంతి పుంజం పరిక్షేపణం చెందుతుంది, స్కాటర్ అనేది అవుతుంది. ఎలా? కాంతి కిరణం ఇలా పడేటప్పుడు ఇక్కడ ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం, ఇలా వంగి ట్రావెల్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది, అంతే కదా. ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇది తెల్లని కాంతి కిరణం అవ్వడం వల్ల మనకి తెల్లని కాంతి అంటే అర్థం ఏంటంటే అది ఒక కనిపించినంత మాత్రం తెల్లని కాంతి అని అర్థం కాదమ్మా. అందులో కొన్ని మిలియన్ల రంగులు అనేవి దాగి ఉంటాయి. ఆ రంగులన్నీ వాటి యొక్క తరంగ దైర్ఘ్యాలకు అనుగుణంగా, వాటి యొక్క కాంతి వేగాలకు అనుగుణంగా అవి స్ప్లిట్ అవుతూ ఉంటాయి, పరిక్షేపణం చెందుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా మనకి లైట్స్ అనే బయటికి వచ్చేస్తాయి, అంటే స్ప్లిట్ అయిపోతూ ఉంటాయి, పరిక్షేపణం చెందుతూ ఉంటాయి. సో ఆన్సర్ ఏంటి? ద బీమ్ విల్ బి స్కాటర్డ్. కాంతి పుంజం అనేది మనకి ఇక్కడ పరిక్షేపణం చెందుతుంది. స్వచ్ఛమైన తెల్లని కాంతి పుంజం ప్రిజం గుండా వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే స్కాటర్ అనేది అవుతుంది. ఆన్సర్ స్కాటరింగ్ అనేది జరుగుతుందమ్మా. నెక్స్ట్ వన్ చూడండి. వాతావరణం లేనప్పుడు ఆకాశం యొక్క రంగు ఎలా ఉంటుంది? ఇందాకలా మనం చెప్పాం, ఇది కూడా గ్రూప్ డేలో అడిగిన క్వశ్చనే, 2022 షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్. వాతావరణం లేదు,
వాతావరణం ఎక్కడ ఉండదు? ఇందాక మనం ముందు ప్రీవియస్ క్వశ్చన్స్లో చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. వాతావరణం లేదు అంటే అట్లాంటి ఎక్కడ ఎటువంటి గాలి, ఎటువంటి వాతావరణం ఏమీ ఉండదు అక్కడ, ఓన్లీ శూన్యం అనమాట. సో వాతావరణం లేనప్పుడు ఆకాశం యొక్క రంగు ఎలా ఉంటుంది? ఆస్ట్రోనాట్స్ అనేవాళ్ళు ఆకాశాన్ని ఏ రంగులో చూస్తారు? బ్లాక్ కలర్లో చూస్తారు. సో ఆన్సర్ ఇది కూడా సేమ్ బ్లాక్ కలర్. ఆన్సర్ అనేది మనకి ఇక్కడ బ్లాక్ కలర్ అనేది అవుతుంది. ఎందుకంటే వాతావరణం ఏమీ లేదు. సో వాయువులు అనేవి ఎక్కడ కూడా మనకి స్ప్లిట్ అవ్వట్లేదు, స్కాటరింగ్ అనేది ఇక్కడ జరగట్లేదు, పరిక్షేపణం అనేది జరగడం లేదు. కాబట్టి మనకి ఆకాశం యొక్క రంగు నలుపు రంగులో కనిపిస్తుంది. ఆకాశం నలుపు రంగులో కనిపిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సూర్యోదయ సమయంలో సూర్యుడు ఎర్రగా కనిపించడానికి కారణం? చాలాసార్లు చూస్తాం మనం. సూర్యాస్తమయం, సూర్యోదయం అయ్యేటప్పుడు సన్ మంచి బ్రైట్ రెడ్లో కనిపిస్తాడు, చాలా అందంగా కనిపిస్తాడు కదా, చాలా బాగా కనిపిస్తాడు. ఎందుకు అంత ఎర్రగా కనిపిస్తాడు? మరి మధ్యాహ్నం చూస్తే తెల్లని కాంతిపుంజం వెలువడుతుందని నేనే చెప్పాను, తెల్లగా కనిపిస్తాడు కదా. కానీ సూర్యాస్తమయ సమయంలోని సూర్యోదయం సమయంలో కూడా మనకి సూర్యుడు చాలా మంచి రెడ్డిష్ కలర్లో కనిపిస్తాడు, కొన్నిసార్లు ఆరెంజ్ కలర్లో కూడా కనిపిస్తాడు. ఎందుకు? దానికి కారణం ఏంటి? కాంతి పరావర్తనమా, కాంతి వ్యాప్త, లేకపోతే కాంతి పరిక్షేపణమా, కాంతి వక్రీభవనమా? ఎందుకు ఎర్ర రంగులో కనిపిస్తాడు అంటే మనకి పరావర్తనం అనేది జరగదమ్మా. అక్కడ అడ్డు వస్తేనే పరావర్తనం జరుగుద్ది. కాబట్టి ఇది ఆన్సర్ కాదు, కాంతి పరావర్తనం కాదు. నెక్స్ట్ కాంతి వ్యాప్తి కూడా కాదు, డిస్పర్షన్ అనేది జరగదు, కాంతి ఇలా వెళ్ళిపోదు. కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ కాంతి వక్రీభవనం. వంగి ప్రయాణించాలంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. సూర్యుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? సూర్యుడు మనకి ఎయిర్లోనే ఉన్నాడు, ఒకే మీడియంలో ఉన్నాడు. కాబట్టి ఇది కూడా కాదు. ఆన్సర్ స్కాటరింగ్ ఆఫ్ లైట్, కాంతి పరిక్షేపణం. అయితే ఎలాగో చూద్దాం, చూడండి. ఇది ఎర్త్, ఇక్కడ మనకి సూర్యుడు ఉన్నాడు, సన్ అనేవాడు ఉన్నాడమ్మా. ఈ టైంలో మనకి ఏంటంటే వైట్ కలర్లో కనిపిస్తాడు సూర్యుడు. అలా కాకుండా సూర్యుడు అస్తమించినప్పుడు, అదేవిధంగా సూర్యుడు ఉదయించినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే భూమికి దూరంగా సూర్యుడు అనేవాడు వెళ్తాడు. భూమికి దూరంగా సూర్యుడు జరగడం వలన కాంతి కిరణాలు అంటే రెడ్ కలర్ అనేది మనకి వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది, అంటే తరంగదైర్ఘ్యం ఎక్కువగా కలిగిన రంగు అన్నమాట. సో తరంగదైర్ఘ్యం ఎక్కువ కలిగిన రంగు కాబట్టి ఈ మిగిలిన రంగులు మనకు తెలుసు కదా, విబ్జిఆర్ కలర్స్ అంటారు. ఇవి మనకి రెయిన్బోలో ఉండే కలర్స్, వైలెట్, ఇండికో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. వీటికి ఈ వైలెట్ కలర్కి వచ్చేటప్పటికి తరంగదైర్ఘ్యం అనేది చాలా తక్కువ, రెడ్ కలర్కి వచ్చేటప్పటికి తరంగదైర్ఘ్యం చాలా ఎక్కువ. ఎప్పుడైతే భూమికి సమానంగా అంటే భూమి పైకి ఉంటే సూర్యుడు, ఇక్కడ ఏమవుతుంది అలాగా చూడండి, సూర్యోదయం సమయంలో కింద నుంచి ఇలా వస్తాడు సూర్యుడు, సూర్యాస్తమయ సమయంలో పైనుంచి కిందకి ఇలా పడమటి వైపు వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే కిందకి వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతాయంటే ఇవి ఏవైతే ఉన్నాయో ఈ కలర్స్ అన్నీ కూడా స్కాటర్ అయిపోతాయి, పరిక్షేపణం చెందిపోతాయి. పరిక్షేపణం చెందటం వలన మనకి రెడ్ కలరు లేదా ఆరెంజ్ కలర్, కొన్నిసార్లు రెడ్ కలర్లో కనిపిస్తుంది, కొన్నిసార్లు ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ మాత్రమే మన కంటికి కనిపిస్తుంది, బికాజ్ ఆఫ్ వీటి యొక్క తరంగదైర్ఘ్యం చాలా ఎక్కువ. తరంగదైర్ఘ్యం ఎక్కువ కాబట్టి మన కంటికి ఎరుపు రంగు లేదా ఆరెంజ్ కలర్లో ఈ సూర్యాస్తమయం అప్పుడు లేదా సూర్యోదయం సమయంలో కనిపిస్తూ ఉంటుందన్నమాట, బికాజ్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. అయితే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది రెడ్ కలర్ కాదండి, మిగిలిన కలర్ అన్నీ కూడా స్కాటర్ అయిపోతాయి. విబ్జిఆర్ కలర్స్లో ఒక ఎరుపు రంగు లేదా ఆరెంజ్ రంగు మాత్రమే కనిపిస్తుంది. సో ఎరుపు రంగుకి ఎక్కువ వేవ్ లెంత్ కాబట్టి మ్యాక్సిమం రెడ్ కలర్ కనిపించడానికే మనకు అవకాశం చాలా ఎక్కువ. ఇది స్కాటరింగ్ ఆఫ్ లైట్. సూర్యోదయ సమయంలో సూర్యుడు ఎర్రగా కనిపించడానికి కారణం, ఎవరైనా అడిగారు అనుకోండి సూర్యుడు ఎందుకు పొద్దున్నే లేదా సాయంత్రం పూట అస్తమించే టైంలో ఎర్రగా కనిపిస్తున్నాడు అని అంటే కారణం ఏంటంటే కాంతి యొక్క పరిక్షేపణం చెందడం వల్ల ఈ రెడ్ కలర్ తాలూకా వేవ్ లెంత్ అంటే తరంగదైర్ఘ్యం ఎక్కువగా ఉండటం వల్ల మాత్రం మన కంటికి ఈ ఎరుపు రంగు మాత్రమే కనిపిస్తుంది, మిగిలినవన్నీ పరిక్షేపణం చెందిపోతాయి. ఇది నెక్స్ట్ అనమాట. సో ఇక్కడ చూడండమ్మా, సో మన
పిఆర్ అకాడమీలో మనకి చాలా రకాలైన ఆర్ఆర్బీకి సంబంధించిన చాలా కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని పర్చేస్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఇంకా ఫిజిక్స్లో ఎట్లాంటి అంటే మీకు ఏ విధంగా చెప్తే నాన్ సైన్స్ అవ్వచ్చు, సైన్స్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అంటే ఒక రకమైన చిన్న భయం ఉంటుందమ్మా. సమ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దానివల్ల ఏంటంటే కొంచెం వెనక్కి లాగుతారు, అది అర్థం కాదు, డ్రై సబ్జెక్టు అనుకొని కూడా అంటారు. కానీ కాదు, ఫిజిక్స్ అర్థమైతే అంతకన్నా మంచిగా ఇంకేమవుదు. మన విషయంలో అంటే మనం నివసిస్తున్న చుట్టుపక్కల మనం పొద్దున్న లేస్తున్న నుంచి రాత్రి పడుకునే వరకు మనం కంప్లీట్గా ఫిజిక్స్తోనే ఉంటాం. అంటే ఫిజిక్స్తో ఇంటర్లింకింగ్ అయ్యే ఉంటామమ్మా. మీరు అబ్జర్వ్ చేయండి, పొద్దున్న లేసి బ్రష్ తోముకున్న దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా మనం చేసే ప్రతి కార్యక్రమం ఫిజిక్స్తో అనుసంధానించబడే ఉంటుంది. అది మనకి తెలియదు. మనకి తెలిస్తే అబ్బా ఫిజిక్స్ ఎంత బాగుంటుందా అన్నట్టుగా మనకు అప్పుడు అర్థమవుతుందా? సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో మీరు ఖచ్చితంగా నా వీడియోస్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన పిఆర్ అకాడమీ ఛానల్ని. అదేవిధంగా ఇంకెవరికైనా ఈ వీడియోస్ అవసరమైతే వాళ్ళకి ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.